అదే కాకుండా వి ప్రకాష్ గారు ఇరిగేషన్ శాఖ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. వారు కూడా మాట్లాడారు 2018 తర్వాత హరీష్ రావు గారు మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వాళ్ళకి సంబంధించిన అనుచరుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది వారే మాట్లాడారు. తర్వాత మూడో వ్యక్తి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా అల్లుని పోటీ ఎవరైనా ట్యాపింగ్ చేస్తారని చెప్పేసి ఆమె మాట్లాడింది. నాలుగోది హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతుందని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. 2018 ఎలక్షన్ల తర్వాత అదేవిధంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గజ్వేల్గా పోటీ చేశాడు. తనే చెప్పాడు హరీష్ రావు గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, అదే కాకుండా కేసీ గారిని ఒడగొట్టమని చెప్పేసి నాకు పైసలు కూడా పంపిస్తారని చెప్పినని చెప్పి వారే మాట్లాడి మేము మాట్లాడినే కాదు ఇక్కడ ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటే చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ చేసిరని నిర్ధారణ. అదే కాకుండా మరి ఫోన్ ట్యాపింగ్ చేయనప్పుడు ఆ డేటా సమయం డిస్ట్రాయ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మూసీలో ప్రణీత్ రావు గారు డిస్ట్రాయ్ చేసిండు. తర్వాత ప్రభాకర్ రావు గారు విదేశాల్లో ఉంటే కూడా భారతదేశం తీసుకుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు విజయమాలే విదేశాలకు పైసలు ఎగ్గొట్టిపోయినా తీసుకురాలేకపోయారు. మొయిల్ చోక్సీ, లలిత్ మోడీ ఇప్పటివరకు అయితే చాలామంది పైసలు ఎగ్గొట్టేసి పోయినా కూడా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా 11 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి కూడా తీసుకురాలేకపోతే కూడా మేము ఫోన్ ట్యాపింగ్ వారంలో ప్రభాకర్ రావు గారిని భారతదేశాన్ని తీసుకొచ్చిన సుప్రీంకోర్టులో హైకోర్టులో సమర్థమైన వాదాలు వినిపించినాం. అదే కాదు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. మరి ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు? సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, అదేవిధంగా అట్లాంటి వ్యక్తులు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా చేస్తారని చెప్పి దానికి ట్యాపింగ్ చేస్తారు. మరి మీరు తలా 4 నెంబర్లు ఇచ్చి తలా 10 నెంబర్లు 20 నెంబర్లు ఇచ్చి మీ శత్రువులు ఎవరుంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు చూస్తున్నారు సంధ్యా కన్వెన్సీ సీతారావు గారు ఉన్నారు, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఏకంగా వారికి సంబంధించినటువంటి ఎలక్షన్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనుగోలు చేసినట్టు చేసిరని చెప్పేసి వారే కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత ఈటల రాజేంద్ర గారు వారి వైఫ్ ఫోన్ నెంబర్ కూడా ట్యాపింగ్ చేశారు. మా కొడుకుది మా కూడా మా ఇంటిలో చేసిన వారు మాట్లాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అయితే ఏకంగా మా కుటుంబ సభ్యులకు మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసినాయి, మా భూమి ఎవరైతే కొన్నారో వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసినని చెప్పి వారు మాట్లాడి మేము ఒక్కొక్కటి డాట్ కనెక్ట్ చేసుకుంటే చాలా స్పష్టంగా కనపడుతుంది. అదే కాకుండా ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు, ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయిపోయింది. అదేవిధంగా కేటీఆర్ గారు డ్రగ్స్ విషయంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు అదే పిసిసి ప్రెసిడెంట్గా, విశ్వేశ్వరరెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అందరం కలిసి ఆదర్శవంతంగా ఉందాం యువతకు, సరే అమరవీరుల స్తూపం రండి మీరు మేము ముగ్గురం కలిసి బ్లడ్ శాంపుల్స్ తర్వాత వెంట్రుకలు సమర్పిస్తే అదేవిధంగా ఆదర్శవంతం ఉందాం అంటే కేటీఆర్ గారు రాకుండా పారిపోయింది. ఆనాడు కేటీఆర్ గారు పోయింది, మేము పోయింది కాదు. అదే కాకుండా మీ ఇళ్లలో పార్టీలు జరిగితే డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి. ఎందుకంటే అదే రాజుపాకాల వాళ్ళ బామ్మర్ది జన్వాడలో గృహప్రవేశం చేస్తే రాజు మద్దూర్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకుని నిర్ధారణ అయింది. ఇది ఎక్కడో తీసుకుని వచ్చిందని చెప్పి అన్నారు. అది కూడా శాంపుల్ ఎక్కడ తెలిసింది? యూరిన్లో తెలిసింది. యూరిన్లో 24 అవర్స్ లోపు మాత్రమే తీసుకుంటే మాత్రం యూరిన్ తెలుస్తాయి. 24 అవర్స్ దాటితే బ్లడ్ శాంపుల్ దొరకాలి. మరి 24 అవర్స్ యూరిన్లో దొరికింది. దానికి ఏంటంటే దాన్ని సపోర్ట్ చేయరు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కక్ష కట్టిందని చెప్పి తర్వాత జన్వాడ సంబంధించి ఫామ్ హౌస్ ఆనాడు డ్రోన్కు సంబంధించినటువంటి అంశాన్ని జన్వాడలో సంబంధించి మీరు ఫిరంగినాల మీద కడతా ఉన్నారు. అదే కాకుండా అది ఇల్లీగల్గా కట్టినటువంటిది. మరి త్రిపులంజీవులో 2 లక్షల ఎకరాలు ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. తర్వాత ఇల్లీగల్ కట్టిన మరి కేటీఆర్ గారు తీసేద్దామని చెప్పి డ్రోన్ ఎగిరేసి అది 150 రూపాయల ఫైన్తో ఇరిపేయాల్సిన కేసులో దాదాపు 14 రోజుల పాటు క్రిటిక్ జైల్లో చెరపల్లి పెట్టి రేవంత్ రెడ్డి గారు అక్రమంగా కేసులు పెడుతుంది. మీరు డైనింగ్ టేబుల్ మీరు కూర్చొని ఎంతమంది అరెస్ట్ చేసినండి? తొలివేలు రగ్గాన్ని అరెస్ట్ చేశారు, తీన్మార్ మల్లనాన్ని అరెస్ట్ చేశారు, TV9 రవిప్రకాష్ గారు అరెస్ట్ చేశారు, ABNని V6ని వెలుగును తర్వాత బ్యాన్ చేసిన వాళ్ళు ఎవరు? మీరు మేము కాదు కదా, మీరే కదా. ఇందిరా పార్క్ కూడా ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేసింది ఎవరు? గద్దర్ గారిని 3 గంటల పాటు ప్రగతి భవన్ ముందు కూర్చోబెట్టింది ఎవరు? మేము కాదు కదా. ఇవన్నీ చేసిన పాపాలని ఘోరాలని మీరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు ఆనాడు ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసిన జాగృతి నడిపినటువంటి కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు గారు పాల్పడరు. అంటే ఆవిడ బయటకు వచ్చారు కదా, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి చెప్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు మీ పార్టీలు ఉన్నామో చెప్తున్నామో మీరు కాంగ్రెస్ పార్టీ సంబంధించి మేమన్నా ఇప్పుడు ఎవరి ఫోన్లు ట్యాపింగ్ జరుగుతలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ఏ మీడియా మీద ఆంక్షలు పెట్టలేదు. మంత్రుల మీద ట్యాపింగ్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇష్యూని ఏంటంటే దాన్ని మొత్తం మా మంత్రులకు మా ఎమ్మెల్యేలకు ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అమ్మపేట సఖ్యత ఉందా మీ మంత్రులకి? మా మీద జస్ట్ ఆరోపణలు వస్తే మేము అది ఒరిస్సా నైని బ్లాక్ రద్దు చేసినామండి. మీరు గుర్తుపెట్టుకోండి, మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చే సింగరేణికి సంబంధించి ఇప్పటివరకు 4 మందికి కాంట్రాక్ట్ దక్కినాయి. అందులో సుధాకర్ రావు గారు ఎక్స్ఎమ్మెల్సీ, హరీష్ రావు గారు కేసీఆర్ గారు బంధువు వారికి వచ్చింది. తర్వాత ప్రతిమ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి శ్రీనివాసరావు వినోదరావుకి సంబంధించిన మనోనికి టెండర్ వచ్చింది.
తర్వాత ఎవరైతే కందాల ఉపేంద్ర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళ కూతురుకి టెండర్ వచ్చింది. ఎక్సెస్ 10% బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది. అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఎక్సెస్ ఇస్తున్నారు టెండర్లు, అరే మీరే ఎక్సెస్ ఇచ్చిరా, మరి ఇదేంటంటే దీనికి సమాధానం చెప్పరు. తర్వాత ఇంకొక అతను సంబంధించి మురళీధరరావు గారు ఈఎన్సీ సంబంధించి ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. హరీష్ రావు గారికి బంధువు వారు కూడా వారికి 4 టెండర్లు ఇప్పితే 4 టెండర్లు మీ పార్టీలో గతంలో మీ ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళకి వచ్చినాయంటే మేము పారదర్శక చేసినామా లేకపోతే అవినీతి పాల్పడమా? నైనీ బ్లాక్ సంబంధించి అదేవిధంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ అసలు దేశంలో ఎక్కర్లేదు. 2018 తెచ్చింది మీరే ఈ నిబంధన. తర్వాత ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. గుజరాత్ నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంది. కేరళలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఇవన్నీ పెడతారు. అని ఇంకోటి ఈ సైట్ నిబంధన కూడా ఎందుకు పెట్టిర్రు? కమిటీ వేస్తే సింగరేణి బోర్డు సంబంధించి కమిటీ వేసి ఏదైతే కాంట్రాక్ట్ సంస్థ చేతికిచ్చుకున్న తర్వాత ₹1 మాత్రం ఆ కాంట్రాక్ట్ సంబంధించిన సంస్థ డిపాజిట్ ఉంటుంది సింగరేణి దగ్గర. ఆ పని చేయకపోతే ఆ ₹1 మాత్రం పోతాయి. కానీ సింగరేణి మాత్రం ₹300 కోట్ల నష్టమవుతా ఉంది. 3-4 నెలల కాలం టైం వృధా అవుతుంది. కాబట్టి సైట్ విజిట్ నిబంధన పెట్టాలని చెప్పి ఆనాడు కమిటీ కాన్స్టిట్యూట్ అయ్యేది. అందులో ఎవరు ఉంటారు? 3 కేంద్రం నుంచి, 4 రాష్ట్రాల నుంచి, సో అదేవిధంగా పర్మనెంట్ డైరెక్టర్లు ఉంటారు. అరే దానికి రాజకీయం చేసే ప్రయత్నం ఎక్కడో ఏదో జరిగిందంట, మొత్తం సింగరేణిలో అవినీతి చేసినామంట, ఫోన్ ట్యాపింగ్ మేమే పాల్పడుతున్నామంట, అదేవిధంగా డ్రగ్స్ సంబంధించిన అంశాన్ని మేమే తీస్తాం, అన్ని మా కాపది చేసిన పాపాలని మీరే చేసి, చేసిన ఘోరాలని మీరే చేసి, అదే కాకుండా ఏమైంది? అదేవిధంగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు కలిసిరు. ఆ మధ్యకాలంలో ఏదైతే ఎత్తున కందాల ఉపేంద్ర రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ అల్లునికి టెండర్లు వచ్చినాయని చెప్పేసి కలిసి, మరి ఏమైంది ఆ కేసు? ట్విట్టర్లో పెట్టలేదు, కలిసిన విషయాలు ఆయన మనోహర్ ఖట్టర్ గారు పెట్టలేదు, వీళ్ళకి పెట్టలేదు. అంటే మీరు ఇష్టం నోటికి ఏదో వస్తుంది మాట్లాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసినది చాలా స్పష్టంగా నిర్ధారణ అవుతా ఉంది. సిట్టు పారదర్శక విచారణ చేస్తూ ఉంది. కాబట్టి కొంత లేట్ అవుతుంది కాక అరే కేసులు ఎంత తొందర ఎట్లా పరిష్కారం అవుతాయి? అంటే మీలాగా డైనింగ్ టేబుల్ కూర్చొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అరెస్ట్ చేయలేదా? బండి సంజయ్ గారు నానాడు అరెస్ట్ చేయలేదా? రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయలేదు? ఎవరిని అరెస్ట్ చేయలేదు? మీరు అందరినీ అరెస్ట్ చేసింది మీరు, ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరు. అదే కాకుండా మీరు ఇప్పుడు ఏమంటా ఉన్నారు? ఇంకోటి అసలు సిట్లు బీఆర్ఎస్ పార్టీ ఏనట్టు నయం సిట్ ఏమైంది సార్? ఇదివరకు ఏమైంది తేలిందా? ఎమ్మెల్యే కొనుగోలు అంశం ఏమైంది? సిట్ అయింది, ఏమైంది అది? అదే కాకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ కూడా అసలు దేశంలో వాళ్ళు కమిటీలు అయినట్టు ఎడెన్బర్గ్ రిపోర్ట్ మీద వేసారు, అది ఆస్ట్రేలియా బొగ్గు మీద వేసారు. ఇంకోటి చెప్తాను, భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతి చేసి మాట్లాడదు. అదాని బొగ్గు సంబంధించి 10% కేంద్రము సంబంధించి 10% విదేశీ బొగ్గు వాడాలి, అది కూడా అదాని సంబంధించి ఆస్ట్రేలియా బొగ్గును వాడాలని చెప్పి నిబంధన పెట్టింది. మీరు నిబంధన పెడుతూ కోల్ ఇండియా బొగ్గు ₹4,500, అదాని బొగ్గు ₹24,500. భారతదేశంలో ఉత్పత్తి బొగ్గు కేవలం ₹4,500, ఆస్ట్రేలియా బొగ్గుకు ₹24,000 చెల్లిస్తూ ₹5,000 కోట్ల అదాని మేలు చేసింది మీరు. మేము ఎలాంటి అవినీతి చేయకుండా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు మేనేజ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో పంపకాల తేడా వచ్చిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎక్కడ పంచుకున్నాము? ఇంత ఆరోపణలు వస్తే అట్లా మా డిప్యూటీ సీఎం గారు మా ముఖ్యమంత్రి రద్దు చేసేసారు. అదే సైట్ విజిట్ సంబంధించి ఎవరన్నా సర్టిఫికేట్ లేని వాళ్ళు మీ దగ్గరకు వచ్చిరా, లేకపోతే ఇప్పటివరకు ఏమైనా మీడియా ముందుకు పోయిరా? ఎవరన్నా సైట్ విజిట్ సంబంధించి 12 మంది టెండర్లో భాగస్వాములు అయితే 2 రోజులు లేట్ చేసి కూడా 2 రోజులు ఎక్స్టెన్షన్ చేయండి, కొంతమంది తీసుకుంటాను రాకపోతే కూడా ఎక్స్టెండ్ చేసి వాళ్ళకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారు. అదే ఒరిస్సా సంబంధించి కూడా ఇప్పటివరకు ఎవరికి సంబంధించిన టెండర్లు ఇంకా ఫిక్స్ చేయలేదు, టెండర్లు అలాంటి కూడా చేయలేదు. కానీ ఆరోపణలు వస్తే రద్దు చేసేసారు. రద్దు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రద్దు చేసింది అవినీతి. మరి అట్లంటే కాళేశ్వరానికి సంబంధించి ఆనాడు ప్రాణహిత చేవేళ్ళ అంబేద్కర్ సంబంధించిన ప్రాజెక్టు 39,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని అప్పటికే ₹10,000 కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ మీరు అంచనాలు పెంచి సమైక్య రాష్ట్రంలో కాంట్రాక్ట్ వచ్చినాయి రద్దు చేసి, పాలమూరు గారి కూడా సమైక్య రాష్ట్రంలో టెండర్ రద్దు చేసి కొత్త ఇచ్చి మరి మీరు అవినీతి చేసినప్పుడు రైట్ వన్ బై మాట్లాడదాం. శరణ్ గారు మనతోటి బీజేపీ నుంచి తాడు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. సో విచారణకు వెళ్లే ముందు ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తనని ఈ కేసులో ఇరికించారని, ఇది రాజకీయ